వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీలో నేడు పట్టపగలు పట్టణంలోని కృష్ణబడి సెంటర్ వద్ద గల గంగానమ్మ విగ్రహాలను ఎడవల్లి రవిచంద్ర అనే 30 ఏళ్ల అతను గడ్డ పలుకుతో పొడిచి తొలగించి ఆ విగ్రహం ఉన్న దగ్గర ఉన్నటువంటి దేవుడు పటాలను విసిరి పారవేసి స్థలం మాదే అంటూ దుర్భాషలాడి అక్కడి నుండి జారుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేసుకుని విచారణ చేపట్టి ఎడవల్లి రవిచంద్ర అనే అతను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఇతను గతంలో అమెరికాలో ఎంఎస్ చదివినట్లు మైండ్ కొద్దిగా అప్సెట్ లో ఉంటున్నట్టు పూర్తి విచారణ అనంతరం అన్ని విషయాలు తెలియపరుస్తామని పోలీసులు తెలిపారు. స్థానిక ప్రజలు మాత్రం గత 30 సంవత్సరాలుగా గంగానమ్మని కొలుచుకుంటున్నామని, ఈ గంగానమ్మ గుడి చాలా పవిత్రమైనదని, ఈ రోజు గంగానమ్మ గుడికి ఆనుకుని ఉన్న స్థల యజమాని కొడుకు ఇలా గడ్డపగులతో విగ్రహాలను పొడిచి తొలగించడం చాలా దారుణమని వాపోతున్నారు. బాబు ఆడుకుంటున్న మీరు మధ్యలో ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ మొత్తం న్యూస్ వస్తున్నానా? అది మరి ఇంకేం చెప్పను మీకు? ప్రతి మనిషికి బొట్టు కడిపెట్టి చెప్తారండి ఇక్కడ ఏంటంటే మళ్ళా క్లోజప్ వేస్తావా? పార్లు పలుగు పారా ఏంటి? తప్పకుండా ఖండించండి.
వెంకటరాయుడు గారి స్థలం సార్. కోటాలో పెద్దబ్బాయి గారిని వెంకటరాయుడు గారికి వచ్చింది, ఆకులు వెంకటరాయుడు గారికి వచ్చింది. అది వీళ్ళ అమ్మగారికి ఈ మధ్యలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట వాటా అమ్మగారు. వాళ్ళ నాన్నగారి పేరు రాధాకృష్ణ, వాళ్ళ రాధాకృష్ణ వాళ్ళ పెద్దబ్బాయి అబ్బాయి. ఈ స్థలం మాది అని ఎవరికి చెప్పలే ఇంతవరకు. నిన్న వస్తున్నారంటే నేను దగ్గరుండి ఊరు వెళ్తా కూడా ఫోటోలు తీసుకుని వెళ్ళా. ఆ నాన్న అడితే దీని జోలికి రావాలండి అని వెంకటరావుతో చెప్పాడంట. పొద్దున్న నేను తెల్లవారుజామున వచ్చా ఊరి నుంచి. వచ్చాడు పొద్దున్న 6:30కి ఫోన్లు వచ్చింది. నేను ఎవరికో చెప్పాలంటే గవ్వ ఇక్కడ ఎవరు స్పందించట్లా పోలీసు వాళ్ళు. అప్పుడు ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చారు, పోలీసు కేసు పెట్టారు, తీసుకుపోయారు. 200 సంవత్సరాల పైనుంచి పూజింపబడుతున్న దేవాలయం. ప్రతి సంవత్సరం 2000 మందికి నాన్ వెజిటేరియన్ భోజనం పెడుతుంటారు. అంటే భక్తుల సహకారంగా నిర్మాణం చేస్తాం. ఈ మధ్యకాలంలో దాని హైట్ కూడా 1 గంట తక్కువగా ఉందని హైట్ కూడా లేదు. అది అట్లా చేయకూడదంటే మరి బ్రాహ్మణులు పిలిపించి 3 ముహూర్తాల్లో ఒక ముహూర్తం గురిస్తే చేసాం. మరి అట్లాంటి విగ్రహాలు ఇట్లా పడగొట్టేస్తాయి పబ్లిక్లు ఇంతమంది ఉంటారు కాదు. అటు లెక్క సమాధానం చెప్పి చేస్తుంటే మనం ఏం చేస్తాం సార్? దానికి పార్టీషన్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. అంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు, వాళ్ళ రిజిస్ట్రేషన్ లో పార్టీషన్ చూపించారు. గౌరవనీయులైన ప్రజానీకాన్ని తెలియజేయండి ఏమనగా, నూజివీడు కృష్ణా బడ్డీ సెంటర్ మనం మాట్లాడేది ఒక ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన విషయం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు దీనికి మన దసరా నవరాత్రులు అనేది ప్రతి గంగానమ్మ జాతర దగ్గర నుంచి మనందరం చేసుకుంటూ వస్తున్నాం. బతుకమ్మ పండుగ జరిగినప్పుడు దీనికి దానికి అన్ని లేకుండా ధనామనాలు లేకుండా గౌరవంగా మనం ఒక మీడియాకి చెప్పేది ఏంటంటే, ఈ యొక్క మెసేజ్ ఇచ్చేది ఎందుకంటే మేము తప్పుకేం మాట్లాడతలేదు. స్థలాలు ఉంటాయి, అందరూ కొనుక్కుంటారు. కాకపోతే దీన్ని ఇలా పెగిలించేసి అమ్మవారికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం నాకు అర్థం కావట్లేదు. అమ్మవారి మెసేజ్ తీసుకుంటుందా అంటే పిచ్చోళ్ళలాగా నువ్వు మాట్లాడుతున్నారా అంటారు. తప్పది. మనం మాట్లాడేది ఏంటంటే అలా మీరు చేసిన పని చాలా తప్పు. గౌరవనీయులైన ఎంతమంది ఉంటే అంతమంది నేను చెప్తున్నాను, మనం చేసేది చాలా మీడియా పరంగా అయినా సరే మన మెసేజ్ ఏదో వచ్చిందని నేను హైలైట్ అవ్వాలని చెప్పట్లేదు. మనం ఎన్నో ఏళ్లుగా బతుకమ్మ ఇక్కడ ఈ సందులో జరుగుద్ది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనం ఉన్నోళ్ళందరూ కూడా బతుకమ్మ జాతర చేసుకుంటారు, దసరా ఉత్సవాలు చేసుకుంటారు. ఇక్కడ నుంచి లైటింగ్ అక్కడ ఆ ప్రాంగణం వరకు పెడుతుంటారు. అయినా సరే ఈ మెసేజ్ ని మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇలా దేవుణ్ణి మనం కించపరచకూడదు. సైంధవ ధర్మం వస్తున్నాయి, మనకి బోల్డెన్ మెసేజ్లు వస్తున్నాయి. ఇవాళ టెక్నాలజీ పెరిగింది కదా అని చెప్పి హిందూ ధర్మమే గొప్పది నాకు తెలిసి. నేను నమ్మిన దేవుడైతే శివుడు. మీరు ఇలా చేసి ఇలా ఏం చేద్దామనో మరి నాకు అర్థం కావట్లా. ఆయన స్థలం ఉంటే ఆయన ఉంచుకోమనండి, దాని తప్పే ఉంది. ఆయన స్థలం ఉంటే ఆయన స్థలం ఇందులో ఉంది. నమస్కారం. 200 సంవత్సరాలు పైగా పూజింపబడినటువంటి కృష్ణా బడ్డీ కొట్టు సెంటర్లోని గంగానమ్మ రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి గంగానమ్మ గుడిని ఈరోజు ఉదయం 7 గంటలప్పుడు ద్వారా ఒక విగ్రహాన్ని తొలగించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎప్పటి నుంచో పూజించబడినటువంటి విగ్రహం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల అందరికీ కూడా వారందరూ వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం, వారి మొక్కుబడులు చెల్లించుకోవడం జరుగుతుంది. కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అమ్మవారి సంబరాలు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అయినా ఈ స్థలం మాది అని ఎప్పుడో పూర్వీకులు ఈ యొక్క స్థలాన్ని దీనికి గుడికి వదిలేశారు. పెద్దలందరి సమక్షంలో ఎప్పుడో మాకు ఊహ తెలియక ముందే ఈ యొక్క స్థలాన్ని కమిటీకి అప్పచెప్పారు. ఆ యొక్క పార్టీషన్ లో ఉన్నటువంటి పెద్దలు గతించిన వారు. అయినా అతను ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డాడో అతను ఎవరిని సంప్రదించకుండా, ఎవరితోనూ చెప్పకుండా, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న పెద్దవారిని సంప్రదించకుండా, అసలు ఏమీ చేయకుండా ఆ విగ్రహాన్ని అలా తొలగించడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇది మటుకు క్షమింపరానిటువంటి నేరం. ఈ అందరూ కూడా హిందువులందరూ కూడా దీని మీద స్పందించవలసిందిగా ఒక హిందువుగా నేను కోరుకుంటున్నాను. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి పూజింపబడిన విగ్రహం ఎవరికీ చెప్పకుండా ఇలా చేయడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం? ఇది ఎటువంటి పొజిషన్లో మనం ఉన్నామన్న విషయం కూడా అర్థం కావట్లేదు. దయచేసి అందరూ కూడా దీని మీద స్పందించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.
ఈరోజు నూజివీడు పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కోవిల వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కొత్తపేటగా పిలువబడుతూ ఉంటది. ఈ కొత్తపేటకు సంబంధించి కొన్ని కులాల వారందరూ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆకులు కాంతారాయుడు గారికి అంటే ముందే ఈ యొక్క గంగానమ్మని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఒక ఉత్సవం చేసుకోవటం, ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ వాళ్ళందరూ వచ్చి మేళతాళాలతో వచ్చి ఉత్సవం చేసుకుని ఒక తిథి నాడు వాళ్ళంతా కూడా ఉత్సవం చేసుకుంటా ఆవిడని ప్రతి ఆదివారం ఏదో రకంగా ఆవిడకి ఏదో కోరికలు కోరుకుని ఆవిడ ప్రసాదాలు సమర్పించుకోవటం అలాంటి జరుగుతూ వస్తూ ఉంటాయి. మరి అటువంటిది మరి వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ లీగలాలిటీలు చూసుకోకుండా ఈ పక్కన ప్రాపర్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ రోజు ఉదయం శుక్రవారం నాడు ఉదయం మరి ఆవిడని గొడ్డపలుతో పొడిచి అవన్నీ కూడా తీసేశారని చెప్పేసి ఇప్పుడే చూసాం మేమందరం కూడా. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఏదన్నా ఉంటే మాట్లాడుకుని చేసుకునేటటువంటి పరిస్థితి. ఈ విధంగా మరి దేవాలయాల మీద దాడులు చేస్తామంటే ఎవరు చూసుకునే ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఈ సంఘటన చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారని తెలియవచ్చింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడి ఈ కమిటీ ఉంది దీనికి, అలాగే ఈ వెనకాల ఉన్నటువంటి చాలా మంది దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలా కులాల వారు ఇక్కడ అమ్మవారిని పూజిస్తా ఉన్నారు. వాళ్ళందరితో సంప్రదించి అతి త్వరలో మళ్ళీ ఇక్కడ విగ్రహంతో సహా అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ప్రజలందరికీ అమ్మవారికి మళ్ళీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా మిత్రులందరితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే వేరే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.